విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్లో 4 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించి తాజా వివరాలేంటి? విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంపై విజయనగరం 2 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ అధికారులు మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే 2 టౌన్ పోలీసులు ఇటీవల వారిని 6 రోజులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీళ్ళు కూడా కస్టడీలో భాగంగా ఎన్ఐఏ అధికారులు పాల్గొన్నారు. దాంతో పాటుగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా అందులో పాల్గొనడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఎన్ఐఏ వాళ్ళకి కొన్ని క్లూస్ లభించాయి. అందులో భాగంగా కీలక సమాచారం లభించినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని విశ్లేషించేందుకు ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ లో 4 చోట్ల సోదాలు చేశారు. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సమీర్ నివాసం, దాంతో పాటుగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మరొక ప్రాంతం, పాత బస్తీలో 2 ప్రదేశాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో భాగంగా కొన్ని ఎలక్ట్రానిక్ డివైజులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పుడు సమీర్ కి అంటే సిరాజ్ సమీర్ కి పరిచయం ఉంది కాబట్టి హైదరాబాద్ చెందినటువంటి సికింద్రాబాద్ కడారం కాలనీలో ఆయన సమీర్ నివాసం ఉంటున్నాడు. సో ఇతనికి విజయనగరం చెందినటువంటి సిరాజుద్దీన్ సమీర్ కి పరిచయం. సమీర్ కి పాత బస్తీలో మరొక వ్యక్తి తోటి సిగ్నల్ యాప్ లో టచ్ లో ఉన్నట్లుగా ఎన్ఐఏ అధికారులు కొంత ఆధారం సేకరించారు. సో ఈ ఆధారం బేస్ చేసుకొని ఇతను సమీర్ తోటి సంప్రదింపులు జరిపినటువంటి వ్యవహారం, దాంతో పాటుగా సిరాజ్ హైదరాబాద్ లో సమీర్ ని కలిసేందుకు వచ్చినప్పుడుగా వీళ్ళంతా ఒక చోట కలుసుకున్నారనేది ఎన్ఐఏకి కొంత సమాచారం అందింది. సో ఈ ఆధారంగా వాళ్ళు సంచినటువంటి ప్రదేశాలు, దాంతో పాటుగా సమీర్ నివాసంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే వీరికి టచ్ లో ఉన్నటువంటి వరంగల్కి చెందినటువంటి మరొక వ్యక్తి ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. సో వీళ్ళు సంప్రదింపులు జరిపినటువంటి దుబాయ్ లో హ్యాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఒకరు బీహార్, ఒకరు హైదరాబాద్ కు చెందిన వాళ్ళుగా గుర్తించారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి ఆదేశాలు ఇచ్చాయి, ఆ ఆదేశాలు ఏ విధంగా వచ్చాయి, కోడ్ లాంగ్వేజ్ లో వచ్చాయా, లేకపోతే ఎలాంటి ఆదేశాలను వాళ్ళు ఇచ్చారు. ముందుగా హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర పాల్పడమని చెప్పిన సిరాజుద్దీన్ మాత్రం విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పంతారని చెప్పినటువంటి వ్యవహారం వెనక అతను ఒక్కడే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారనేది ఎన్ఐఏ నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో పాటుగా వీరికి ఇంకెవరన్నా సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశారని దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి సెల్ ఫోన్లలో కొన్ని ఐపీ అడ్రస్లు, వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ప్రాంతాల్లో నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నారనేది ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. వీటన్నిటిని కూడా క్రోడీకరించి వీళ్లకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, విజయనగరమేనా లేక ఇంకేమైనా ప్రాంతాల్లో ఈ బాంబు దాడులకి కుట్ర పన్నారనే దానిపై నిగ్గు తేల్చేందుకు ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. కేవలం ఈ రోజు 4 చోట్ల సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సోదాల్లో పలు కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. కొన్ని ఎలక్ట్రానిక్ డివైజులు కూడా సేకరించారు. వీటిని విశ్లేషించిన తర్వాత మరికొంతమందిపై కూడా ఎన్ఐఏ చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తోంది.